సంబంధించి నారాయణఖేడ్ మండలంలో గుంటలలో రిజిస్ట్రేషన్స్, ఫామ్ ల్యాండ్స్ లలో గుంటలలో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అంటే పాస్బుక్ పైన ఫోటోలు మార్చి రిజిస్ట్రేషన్ చేయడము, లేదా ఒక దగ్గర భూమి చూపించి ఇంకొక దగ్గర ఎక్కడో గుట్టలలో అడవులలో ఉన్న భూములు వీళ్ళకు అప్పగించ అప్పగించడం అనే విషయం పైన మా దగ్గర ఇలాంటి రిజిస్ట్రేషన్స్ అయితే ఇప్పటి వరకు ఎవరు మా నోటీస్ కి తీసుకొని రాలేదు. కానీ గుంటలలో జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ కి మాత్రం మేము ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాం. గుంటలలో కంపల్సరీ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారా లేదా, ఒకవేళ వ్యవసాయం చేస్తున్నారని తెలిస్తే మాత్రమే మేము రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నాము. ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అనేవి మాత్రం మా నోటీస్ కి అయితే ఇప్పటి వరకు మా మండల పరిధిలోనైతే రాలేదు. వస్తే మాత్రం మేము తప్పకుండా ప్రజలకు ఫస్ట్ ఇంటిమేట్ చేస్తాం. ఒకవేళ గుంటలలో రిజిస్ట్రేషన్స్ అయితే కంపల్సరీ వాళ్ళు ల్యాండ్ పైకి వెళ్ళి చూసుకొని మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందని చెప్పేసి మేము ఒక హెచ్చరిక బోర్డును కూడా పెట్టాలని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే మేము అంటే అలాంటి నోటీస్ లోకి రానందుకు మేము కూడా ప్రజలకు పెద్ద జాగ్రత్తలు అయితే ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ గుంటలలో మాత్రం కంపల్సరీ మేము ఒకసారి వెరిఫై చేసుకున్నాకనే రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నాయంటే ఫ్యామిలీస్ మధ్యలో డివిజన్ అయితే జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో ఫాదర్ దగ్గర ఒక ఎకరమే ఉందనుకుంటే కొడుకుల పేర్లను ఒక 2 గుంటలు, భార్య పేరైన ఒక 2 గుంటలు, వాళ్ళకు రైతు బంధుకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో అలా డివిజన్స్ అయితే జరుగుతున్నాయి కామన్ గా. ఫామ్ ల్యాండ్స్ సంబంధించింది అయితే వెరిఫై చేసుకుని చేస్తున్నాం. అది లీగల్ గా వీళ్ళు కరెక్ట్ గానైనా జెన్యున్ గానైనా ఏమైనా మోసాలు జరుగుతున్నాయి అనేది అది తెలుసుకొని వాటిపైన రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతున్నాయి. అనేది మేము ఎంటర్టైన్ చేయట్లేదు. ఓన్లీ అగ్రికల్చర్ అయితేనే చేస్తున్నాం, కమర్షియల్ కి అయితే చేయట్లేదు. వారసత్వంగా కూడా జరుగుతున్నాయి, సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఎవరైనా ఏంటంటే వాళ్ళకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉండి అప్పు కోసం 1, 2, 3 ఒకటి అంటే ఒక గుంట ఏం పెట్టారు, 2, 3 గుంటల భూమిని అప్పు కోసం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. మళ్ళీ అప్పు తీరిన తర్వాత అంటే వాళ్ళకి ఆ కష్టకాలం ఏంటి తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు ఆ భూమిని. అలాంటి ముద్దతు రిజిస్టర్ కి సంబంధించినవి కూడా జరుగుతున్నాయి. కానీ మేము ఎంతైనా గుంటలలో చేసేటప్పుడు మాత్రం ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాం అది నిజంగానే అగ్రికల్చర్ జరుగుతుందా లేదా అనేది. ఇప్పుడు గుంటలలో ఎక్కువ ఏంటంటే నీ పొలాలు ఉంటాయి కదా, వరి పొలాలు ఉంటాయి, దానికి సంబంధించిన గుంటలలో అమ్ముకుంటారు అవి. ఈ డ్రై ల్యాండ్స్ అంటే ఎకరాలలో అట్లా అమ్ముతారు, కానీ వరి పొలాలు లాంటివి అయితే గుంటలలో అమ్ముతారు. కాబట్టి అది ఆ పొలం నిజంగానే ఉన్నదా, ఏమైనా చేస్తున్నారా లేదా అనేది అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆర్ఐతో రిపోర్ట్ రాయించుకునే చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!